అసలు చనిపోవడానికి వెళ్ళిన నేను ఎలా బతికానో, ఈ పవర్స్ అన్నీ ఎలా వచ్చాయో తెలియాలంటే మనం 4 గంటలు వెనక్కి వెళ్ళాలి. మా నాన్న కోల్పోవడం, భరించలేని ఫైనాన్షియల్ ఇబ్బందులు, చుట్టూ ఎంతోమంది అర్థం చేసుకొని వ్యక్తుల్ని భరించలేక, ఈ మోసాలన్నీ తట్టుకోలేక నేను చనిపోవాలని డిసైడ్ అయిన రోజు అది. చనిపోయే ముందు నాన్న గొంతు బిగ్గరగా వినపడింది. నాన్న తేజ. ఇదేంటి నాన్న వయసులో ఉంది? చనిపోవాల్సిన నన్ను కాపాడడానికి చివరిగా మా నాన్న సమాధిలో పూడ్చిన ఒక ఎర్రటి గుడ్డ నన్ను కాపాడడానికి ట్రైన్ కంటే వేగంగా ముందుకు సాగింది. ట్రైన్ నన్ను గుద్దగానే క్రికెట్ బ్యాట్తో కొట్టిన బంతిలా నేను గాల్లోకి ఎగిరాను. అలా ఎగిరి నన్ను ఒక్క చిన్న గాయం కూడా కాకుండా ఆ గుడ్డ నన్ను చుట్టుకుంది. ఆ గుడ్డ నా చుట్టూ చుట్టుకోగానే మా నాన్నే నన్ను కౌగిలించుకున్నంత ధైర్యంగా, ఆప్యాయంగా అనిపించింది. అలా నా కోసం వెనక్కి వచ్చిన మా నాన్న ఆత్మ నాతో కలిసి ఒక గొప్ప శక్తిగా ఆవిర్భవించింది. అదే ఇప్పుడు మీరు చూస్తున్న శక్తి. ఇన్ని గొడవల నుంచి నన్ను బయటపడేసిన ఆ శక్తికి నేను పెట్టుకున్న పేరే క్లాష్ మ్యాన్. ఎవరో నాకు తెలియదు కానీ 5 సెకండ్లు టైం ఇస్తుండా, ఇక్కడి నుంచి దొబ్బి. నేను దొబ్బేసే సంగతి పక్కన పెట్టు, ముందు ఆ సిగరెట్ బయటకు ది. నీ వల్ల నేను పోయేలా ఉన్నాను, ఇడియట్. దోల తీరింది అదొకే. రే మీరు ఎక్కడికి రా, ఆగండి. మేము ఆగం పోరా నాయన, కనీసం వీడిని ఎత్తుకోమంటారా? దొరికితే చూస్తాం, పొరికెత్తను మావా. తన్నపోతున్నట్టున్నాడు పనికి మాలినాడు. కూర్చోరా, కూర్చో. ఎక్కడికి మా వాడిని తీసుకెళ్తున్నావు? వీడేనా? అవునన్నా, వీడన్నా. నువ్వేనా ఈ ఎదవల్ లీడరు? ఓకే ఓకే. ఇదే నీకు చివరి వార్నింగ్. వాడిని ఇక్కడ కట్లెప్పి దించేసి మాకు లొంగిపోవు, లేదా నేను అక్కడికి వస్తే నేను గాల్లో లేపు కొడతాను. చూసావుగా మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాపాడండి రా. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదురా, అందుకే గాల్లో లేపాను. సరే ఇంక బయలుదేరదాం. వాడికి కంపెనీగా పడుండు. జాగ్రత్తగా పట్టుకొని కూర్చోండి రాయ్, కింద పడతారు.